Hi guys, my name is Aditya. ఈ వీడియోలో we will be discussing the solutions of lead code contest, bi-weekly contest, నెంబర్ 172. ఈ కాంటెస్ట్ వచ్చిన క్వశ్చన్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ వచ్చేసి మినిమం నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ టు హ్యావ్ ఏ డిస్టింక్ట్ ఎలిమెంట్ అరే. ఓకే, అంటే ఏమంటుందంటే యు ఆర్ గివెన్ అన్ అరే, యు ఆర్ గివెన్ అన్ అరే అండ్ యూ కెన్ పర్ఫార్మ్ అన్ ఆపరేషన్. ఆపరేషన్ ఏంటిదంటే డిలీట్ 3 ఎలిమెంట్స్ ఇఫ్ array size is greater than or equal to 3. ఓకేనా? ఆర్ డిలీట్ ఆల్ ఆర్ డిలీట్ ఆల్. అంటే ఒకవేళ అరే సైజ్ అనేది 3 కంటే పెద్ద ఉంటే డిలీట్ 3 ఎలిమెంట్స్, ఫస్ట్ 3 ఎలిమెంట్స్. ఓకేనా? ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేది డిలీట్ చేయొచ్చు. ఒకవేళ అరే సైజ్ అనేది తక్కువ ఉంటే, అంటే ఓన్లీ 1 ఎలిమెంట్ అన్నా 2 ఎలిమెంట్ అన్నా ఉంటే డిలీట్ ఆల్ ఆర్ 3 ఎలిమెంట్స్ అన్నా ఉంటే డిలీట్ ఆల్. తర్వాత డిస్టింక్ట్, ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి మనం డిస్టింక్ట్ అరే ఫామ్ చేయాలి. డిస్టింక్ట్ అరే అంటే ఏంటిదంటే నో డూప్లికేట్స్ అండ్ ఆర్ ఎంటీ అరే. ఓకేనా? అండ్ ఎంటీ అరే ఈజ్ ఎ డిస్టింక్ట్ అరే. ఓకే, దీంట్లో ఏంటిదంటే ఫస్ట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే దెర్ ఈస్ నో ఫ్యాన్సీ వే టు పర్ఫామ్ ఆపరేషన్ చేయడానికి ఏం పెద్ద ఫ్యాన్సీ వే ఏం లేదు. సో మీరేం చేస్తారు, ఆపరేషన్ పర్ఫామ్ చేసుకుంటూనే పోతారు. ఆపరేషన్ పర్ఫామ్ చేస్తారు ఆ అరే మీద, అంటిల్ అన్లెస్ ద అరే ఈస్ డిస్టింక్ట్. ఓకే, అరే డిస్టింక్ట్ అయ్యేంత వరకు మీరు ఆపరేషన్స్ అన్న పర్ఫామ్ చేస్తారు. సరే, ఇప్పుడు ఒక అరే ఇచ్చింది మనకి 3, 5, 3, 6, 5, 8 అని ఒక అరే ఇచ్చినప్పుడు. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ 3 ఎలిమెంట్స్ డిలీట్ చేస్తాం. ఇప్పుడు మనకి మిగతా అరేలో ఎలిమెంట్స్ అనేవి డిస్టింక్ట్ ఉన్నాయా లేదా అని ఎట్లా తెలుస్తుంది? ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ, వీ కెన్ స్టోర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఎలిమెంట్. స్టోర్ ఫ్రీక్వెన్సీ, ఎలిమెంట్స్ యొక్క ఫ్రీక్వెన్సీని స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ స్టోర్ చేసి ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఒక మ్యాప్ అన్న అన్ఆర్డర్ మ్యాప్ అని తీసుకోండి. ఐ హావ్ యూజ్డ్ అన్ఆర్డర్ మ్యాప్ ఎందుకంటే నమ్స్ ఆఫ్ ఐ అనేది లెస్ దాన్ 10⁻⁵ అని ఇచ్చిండు. సో ఐ హావ్ యూజ్డ్ అన్ఆర్డర్ మ్యాప్. ఓకే, ఇన్ కామెంట్ మ్యాప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యాష్ ఫంక్షన్ ఇన్ జావా. ఓకే, సో అన్ఆర్డర్ మ్యాప్ తీసుకున్న తర్వాత దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్స్ ఫ్రీక్వెన్సీ అనేది స్టోర్ చేసుకోండి. ఒక్కొక్క ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది. దాని తర్వాత ఎక్స్ డూప్లికేట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకోండి. దాంట్లో ఏం స్టోర్ చేసుకుంటారంటే నెంబర్ ఆఫ్ డూప్లికేట్స్, అంటే హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ హూ హ్యావ్ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ 1. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 1, 2, 2, 3, 3, 3, 4 ఉన్నాయనుకోండి. ఇప్పుడు 1 కి ఫ్రీక్వెన్సీ ఎంత 2, 2 ది ఫ్రీక్వెన్సీ ఎంత 2, 3 ది ఫ్రీక్వెన్సీ ఎంత 3, 4 ది ఫ్రీక్వెన్సీ ఎంత 1. దీంట్లో ఏం స్టోర్ అవుతుందంటే ఈ డూప్లికేట్ అన్న వేరియబుల్లో 1 ఫ్రీక్వెన్సీ 2 ఉంది కదా, సో 1, 2 ఫ్రీక్వెన్సీ 2 ఉంది కదా, సో 2, 3 ఫ్రీక్వెన్సీ 3 ఉంది కదా, సో +1, అండ్ 4 ఫ్రీక్వెన్సీ 1 ఉంది, +0. అంటే ఒకవేళ 1 ఫ్రీక్వెన్సీ ఎక్కువైంది అనుకోండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ హ్యావ్ ఎ డూప్లికేట్ ఇన్ ద అరే అది స్టోర్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో 1 కి డూప్లికేట్ ఉంది, సో 1 అనేది మోర్ దెన్ 1 టైం రిపీట్ అయింది, సో మనం దాన్ని డూప్లికేట్ అనే వేరియబుల్‌కి యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి 3 ఉంటది. మనకి ఈ డూప్లికేట్ వాల్యూ అనేది 3 ఉంటది ఈ పర్టిక్యులర్ అరేకి. ఓకేనా? దాని తర్వాత మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు అజ్యూమ్ చేసుకుంటారు ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేవి నేను డిలీట్ చేసేసిన. డిలీట్ చేసేసిన తర్వాత ఈ డూప్లికేట్ అరేలో ఏమైతది, ఈ ఫ్రీక్వెన్సీలో చూసుకుంటారు. ఫ్రీక్వెన్సీలో ఆల్రెడీ మీకు స్టోర్ అయ్యి ఉంటది. ఇది 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, 3 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, స్టోర్ అయ్యి ఉంటది. మీరేం చేస్తారంటే ఎప్పుడైతే డిలీట్ చేస్తారో ఆ ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ చేస్తారు. ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 అనేది మైనస్ చేస్తారు. ఓకే, అంటే -1 చేసేస్తారు. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 ని -1 చేసేస్తారు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 అనేది 0 అయిపోతది. బట్
బట్ ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు మీరేం చేస్తారంటే డూప్లికేట్స్ అనేది మైనస్ చేస్తారు. డూప్లికేట్స్ అనేది డిక్రిమెంట్ చేస్తారు. ఓకే. అంటే మైనస్ ఈక్వల్ టు 1 ఇట్లా ఎందుకు చేస్తారు? ఎందుకంటే మనకి ఫ్రీక్వెన్సీ అనేది 1 వచ్చేసింది. డిలీట్ చేసేసిన తర్వాత ఒక ఎలిమెంట్. అంటే ఆ ఎలిమెంట్ ఇందులో డూప్లికేట్స్ అనేవి లేవు. సో, ఎప్పుడైతే మీకు ఆహ్, ఒక ఎలిమెంట్ ఫ్రీక్వెన్సీ అనేది 1 అయిపోతదో, ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేసిన తర్వాత యూ ఆర్ గోనా డిక్రీజ్ ద డూప్లికేట్. ఎప్పుడైతే మీకు డూప్లికేట్ ఈక్వల్ టు 0 అయిపోతదో, ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో యూ కెన్ టెల్ దట్ రిమైనింగ్ అరే డజంట్ హావ్ ఎనీ అదర్ duplicates. So in such cases, you are going to print the number of operations. Okay. So let us look at the code. And it's going to first unorder map. Okay. Unorder map తీసేసుకున్నాం for to store the frequency. దాని తర్వాత x అంటే ఆ డూప్లికేట్ అనే వేరియబుల్. ఓకేనా. దాని తర్వాత నేను నమ్స్ లో ఐటరేట్ చేసిన తర్వాత ఫ్రీక్వెన్సీలో స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడైతే నాకు ఒక డూప్లికేట్ ఎలిమెంట్ వస్తుందో అప్పుడు నేను డూప్లికేట్ ప్లస్ చేసేసుకున్నాను. ఓకేనా. ఎక్స్ అంటే డూప్లికేట్. ఓకే. దాని తర్వాత ఇఫ్ అసలు డూప్లికేట్స్ లేవనుకోండి, దెన్ డైరెక్ట్‌లీ రిటర్న్ 0. దాని ఆన్సర్ ఈక్వల్ టు 0 అనే ఒక వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇంట్ n ఈక్వల్ టు నమ్స్ డాట్ సైజ్ అని తీసుకున్నా అరేలో ఐటరేట్ చేయడానికి. దాని తర్వాత ఒకవేళ నా దగ్గర అసలు ఎలిమెంట్సే లేవు. అంటే నేను ఒకవేళ ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత నా అరేనే ఎంప్టీ అయిపోతది. ఇన్ సచ్ కేసెస్ వాట్ ఐ యామ్ గోనా డూ, ఐ విల్ జస్ట్ డూ దట్ ఆపరేషన్ అండ్ రిటర్న్ ఆన్సర్. అదర్‌వైస్ వాట్ ఐ విల్ బి డూయింగ్, ఫస్ట్ ఎలిమెంట్ ని నేను డిలీట్ చేసేసిన తర్వాత దాని ఫ్రీక్వెన్సీ అనేది 1 అయిందా? అంటే ఇంకా మిగతా అరేలో ఓన్లీ ఒక ఎలిమెంట్ ఉంది. సో, నా డూప్లికేట్ అనేది రిమూవ్ అయిపోయింది ఈ ఆపరేషన్‌లో. ఇన్ సచ్ కేసెస్ ఐ యామ్ గోనా డిక్రిమెంట్ మై డూప్లికేట్. ఓకేనా. దాని తర్వాత సిమిలర్‌లీ మ్యాప్ ఆఫ్ నమ్స్ ఆఫ్ i+1 మైనస్ చేసేసిన. అంటే సెకండ్ ఎలిమెంట్ అనేది తీసేసిన, డిలీట్ చేసేసిన. దాని తర్వాత ఐ విల్ బి చెకింగ్ ద సేమ్ కండిషన్ అండ్ డూప్లికేట్ మైనస్. థర్డ్ ఎలిమెంట్ కూడా డిలీట్ చేసేసిన అండ్ ఐ విల్ బి చెకింగ్ ద సేమ్ కండిషన్ అండ్ డూప్లికేట్ మైనస్. దాని తర్వాత ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసినామంటే ఆన్సర్ ప్లస్. దాని తర్వాత ఇప్పుడు నాకు రిమైనింగ్ అరేలో ఓన్లీ అసలు డూప్లికేట్స్ లేవనుకోండి. డూప్లికేట్స్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి. ఇన్ సచ్ కేసెస్ ఐ విల్ బి రిటర్నింగ్ ది ఆన్సర్. దాని తర్వాత దట్స్ ఇట్. ఇక్కడ బయట నేను రిటర్న్ జస్ట్ ఒక ఇఫ్ ఐ డోంట్ రైట్ దిస్ రిటర్న్ ద కోడ్ వోంట్ ఎగ్జిక్యూట్. ఫర్ దట్ ఐ యామ్ రైటింగ్ దిస్ రిటర్న్. ఓకే. సో దిస్ ఇస్ ద కోడ్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఏముంది? I don't know why today's lead code server is so bad. No. ఈ క్వెషన్ లోడ్ అయింది కానీ సెకండ్ క్వెషన్ లోడ్ అవ్వట్లే. Maximum sum of three numbers divisible by 3. I mean, like, I know the question, so I'll be explaining it over here directly. Okay. ఏమన్నాడంటే సెలెక్ట్ 3 elements from array such that they are divisible by 3. Sorry, their sum is divisible by 3 and the sum is maximized. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ క్వెషన్‌లో ఏమన్నాడంటే ఫస్ట్ ఒక అరే అనేది ఇస్తాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 1, 4, 5, 6. ఓకే. లెట్ దిస్ బి ద అరే. ఓకే. ఈ అరేలో ఆహ్, మనకేమన్నాడు? మీరు ఏవన్నా 3 ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. హూస్ సమ్ ఈస్ డివిజిబుల్ బై 3. ఓకే. అండ్ ద సమ్ ఈస్ మాక్సిమైజ్డ్.
Okay, now this is the question. So let those elements be A1 plus A2 plus A3. Okay, let let these be the elements which we will be selecting. Okay, A1, A2, A3. Okay, or else X, Y, Z. Okay, X plus Y plus Z modulo 3 అనేది మీకు 0 కావాలి. ఇది ఫస్ట్ కండిషన్. అండ్ X plus Y plus Z should be maximized. ఎంత అంటే అంత ఉండాలి. ఓకే, అండ్ these all belong to them. Okay, so for such cases, what can we do? Let us look at the first condition. ఈ ఫస్ట్ కండిషన్ ఏమంటుంది? X plus Y plus Z modulo 3 అనేది ఈక్వల్ టు 0 కావాలి. ఓకే, let us remove the bracket now. Let's see what is going to happen. X modulo 3 plus Y modulo 3 plus Z modulo 3 whole modulo 3. This is a property of my modulo. You cannot remove this modulo. Okay, సో దీంట్లో మనం కండిషన్స్ ఏమేమి రాయొచ్చు? X modulo 3. వాట్ ఆర్ ద కండిషన్స్ వీ కెన్ రైట్? X modulo 3 ఏమేమి ఉండొచ్చు? 0 అని ఉండొచ్చు, 1 అని ఉండొచ్చు, 2 అని ఉండొచ్చు. Y modulo 3 ఏమేమి ఉండొచ్చు? 0 అని ఉండొచ్చు, 1 అని ఉండొచ్చు, 2 అని ఉండొచ్చు. Z modulo 3 ఏమేమి ఉండొచ్చు? 0, 1 ఆర్ రైట్? షుడ్ బి ఈక్వల్ టు 0, రైట్? ఓకే, ఒకవేళ మనం ఈ మోడ్యూల్‌లో తీయడానికి ట్రై చేసాం అనుకోండి. వాట్ ఇస్ ద మాక్సిమం వాల్యూ యూ కెన్ గెట్? 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 2 అంతే కదా! మాక్సిమం వాల్యూ వచ్చేసి 6 వస్తది. సో వాట్ ఆర్ ద పాసిబిలిటీస్ ఓవర్ హియర్? X modulo 3 plus Y modulo 3 plus Z modulo 3 can be equal to 0, or X modulo 3 plus Y modulo 3 plus Z modulo 3 can be equal to 3, or X modulo 3 plus Y modulo 3 plus Z modulo 3 can be equal to 6. These are all the three conditions which can be possible, right? Okay. So what are the possibilities for X, Y, and Z such that the output will be 0? Sorry, X modulo 3, Y modulo 3, Z modulo 3 such that the output will be 0. There is only one possibility, that is 0 plus 0 plus 0. ఎందుకంటే మనకి 0, 1, 2, 0, 1, 2 and 0, 1, 2. These are all only the 3, 3, 3 possibilities. So 0 plus 0 plus 0 should be equal to 0. This is the one possibility. అంటే all the numbers which are divisible by 3, దాంట్లో నుంచి ఏమైనా ఒక ఎలిమెంట్ తీసుకో, దాని నుంచి హైయెస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. Because we want to also maximize this sum, right? We want to also maximize this sum. So the numbers which are divisible by 3, దాంట్లో నుంచి హైయెస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకొని అనుకోండి, then that can be our answer. Okay, then let us look at this solution. 3 ఎప్పుడెప్పుడు పాసిబుల్ అవుతుంది? 3 ఎప్పుడెప్పుడు పాసిబుల్ అవుతుంది? 1 plus 1 plus 1, right? This can be one solution. Is there any other solution? Yes, there is another solution. 2 plus 1 plus 0, right? Some people might think 1 plus 2 plus 0, but both of them are the same, literally, right? So is there any other solution other than this 1 plus 2 plus 0, or 1 plus 1 plus 1? I don't think so, right? So there are two more solutions we are getting: 1 plus 1 plus 1, 1 plus 2 plus 0, right? 1 plus 1 plus 1 అంటే ఏంటిది? The numbers whose modulo 3, అంటే నెంబర్ modulo 3 చేస్తే 1 వచ్చే నెంబర్స్ ఏవేవైతే ఉన్నాయో దాంట్లో నుంచి హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి మనం. హైయెస్ట్ నెంబర్స్ ని తీసుకొని మనం సమ్ చేసి అవుట్పుట్ చేయాలి, రైట్? అండ్ వాట్ డస్ దిస్ మీన్? ఇదేమంటుంది? హైయెస్ట్ నెంబర్ whose modulo 3 is equal to 1 and whose modulo 3 is equal to is equal to 1 is equal to 0 and whose modulo 3 is equal to 2. దీంట్లో నుంచి ఏవేవైతే ఈ 3 కేసెస్ సాటిస్ఫై అయ్యే ఒక్కొక్క నెంబర్‌లో హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో వాటన్నిటిని యాడ్ చేయాలి, రైట్? రైట్? సో వి గాట్ టోటల్ 3 కేసెస్.
First one is 0 plus 0 plus 0, and 1 plus 1, and 1 plus 2 plus 0. And the last condition is 6. Ante x modulo is equal to x modulo 3, y modulo 3, and z modulo 3. So for that condition, x equal to 2, y equal to 2, and z equal to 2, uh, which is just like 2 plus 2 plus 2. Ante highest numbers whose modulo is equal to 3 is equal to 2. Ante kada. So we got 4 condition: 1 plus 1 plus 1, 1 plus 2 plus 0, 0 plus 0 plus 0, and 2 plus 2 plus 2. So first what we will be doing is, ప్రతి ఒక్క నెంబర్ని మనం చూస్తాం. ప్రతి ఒక్క నెంబర్ని మనం చూస్తాం. ఆ నెంబర్ మోడ్యులో 3 చేస్తాం. ఆ నెంబర్ మోడ్యులో 3 చేసిన తర్వాత దాన్ని మనం ఐదర్ ఒక అరే క్రియేట్ చేసుకుంటాం. 0 అరే, 1 అరే, 2 అరే, రైట్? ఒకవేళ నెంబర్ మోడ్యులో 3 అనేది 0 అయిందనుకోండి, దాన్ని 0 అనే ఒక గ్రూప్‌లో ఏసేసుకుంటాం. ఒకవేళ 1 అయిందనుకోండి, దాన్ని 1 అనే ఒక గ్రూప్‌లో ఏసేసుకుంటాం. దాంతో 2 అయిందనుకోండి, దాన్ని 2 అనే ఒక గ్రూప్‌లో ఏసేసుకుంటాం. గాట్ మై పాయింట్? సో, విల్ బి ఫైనల్లీ వి విల్ బి గెట్టింగ్ మొత్తం మనకు 3 వెక్టర్స్ వస్తాయి. ఆ 3 వెక్టర్స్ నుంచి మనం ఈ 3 కండిషన్స్ అనేది సాటిస్ఫై చేయడానికి వస్తాం. 1 + 1 + 1, 1 + 2 + 0, 0 + 0 + 0, +2 + 2 + 2, రైట్? సో, ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేయడానికి మనం చూస్తాం. దాన్ని సాటిస్ఫై చేయడానికి ఇట్లా చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదైతే 0, నేను ఈ ఒక్క కండిషన్ చెప్తా. దెన్ యూ విల్ బి గెట్టింగ్ ఫర్ ఆల్ ద కండిషన్స్. ఓకే? ఈ 0 + 0 + 0 ఉంది కదా! దీంట్లో నేను రివర్స్ సార్ట్ చేస్తా. రివర్స్ సార్ట్ చేస్తే హైయెస్ట్ నంబర్ అనేది ఫ్రంట్‌కొస్తది. హైయెస్ట్ నంబర్ అనేది ఫ్రంట్‌కొచ్చేస్తది. కదా! హైయెస్ట్ నంబర్ అనేది అన్నిటికన్నా ముందలకొస్తది. నేను రివర్స్ సార్ట్ చేస్తే, రైట్? సో, రివర్స్ సార్ట్ చేసి హైయెస్ట్ నంబర్ అనేది నేను ముందల తెచ్చుకుంటా. ఓకే? ఆ హైయెస్ట్ నంబర్‌లో నేను ఫస్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకుంటా. ఆ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ సమ్ అనేది ఆన్సర్‌లో స్టోర్ చేసుకుంటా. దాని తర్వాత ఐ విల్ బి డూయింగ్ ఇట్ ఫర్ 1 + 1 + 1. 1 + 1 + 1 ఏదైతే ఉందో ఈడ, ఆ 1 + 1 + 1 కూడా నేను దీనికి సేమ్ ఆపరేషన్ చేస్తా. దాంట్లో నుంచి 3 నంబర్ తీసుకుంటా. దాంట్లో మాక్సిమం సమ్ తీసేసుకుంటా. దాంట్లో 2 + 2 + 2 దాన్ని రివర్స్ అవుట్ చేస్తా. ఫస్ట్ 3 నంబర్స్‌ని తీసుకుంటా. ఐ విల్ బి కంపేరింగ్ విత్ ఈ మూడిట్లో ఏదైతే నాకు ఆన్సర్ వస్తదో ఐ విల్ బి టేకింగ్ ద మాక్సిమం. అండ్ దీంట్లో 1 + 2 + 0 ఇదేదైతే ఉందో దీంట్లో నుంచి హైయెస్ట్ నంబర్, దీంట్లో నుంచి హైయెస్ట్ నంబర్, దీంట్లో నుంచి హైయెస్ట్ నంబర్. ఐ విల్ బి టేకింగ్ ద హైయెస్ట్ నంబర్ ఫ్రమ్ ఈచ్ 1, 1, 1. ఐ విల్ బి యాడింగ్ ఇట్ అండ్ కంపేరింగ్ విత్ దిస్. ఓకే? ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఏదైతే మాక్సిమం వాల్యూ వస్తదో ఐ విల్ బి ఔట్‌పుటింగ్ దట్. ఓకే? మీరిక్కడ ఒక కండిషన్ ఏం చూసుకోవాలంటే, ఏదైతే మీరు 0 అరే ఉందనుకుంటున్నారో, ఆ 0 అరే సైజ్ అనేది మీకు ఎన్ని నంబర్స్ కావాలో దానికంటే ఎక్కువ ఉందా లేదా అని చూసుకోవాలి. అంటే మీకిప్పుడు 0 + 0 + 0 ఉంది కదా! దా దానికి మీకు 3 ఎలిమెంట్స్ కావాలి. సో, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఉంటేనే మీరు ఈ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయగలుగుతారు. లేకపోతే పెర్ఫార్మ్ చేయలేరు. అండ్ ఫర్ దిస్ మీకు ఎవ్రీ అరేలో ఒక ఎలిమెంట్ అయితే ఉండాల్సిందే. దట్ ఈస్ ద కండిషన్. ఓకే? లెట్ అస్ సీ ద కోడ్. ఓకే. కోడ్ ఏమంటుందంటే, ఫస్ట్ నేను V0, V1, V2 అనే 3 ఎలిమెంట్స్ డిక్లేర్ చేసేసుకున్నా. అందుకని ఫస్ట్ ఈక్వల్ టు 0 అనుకోని V0 పుష్ చేసుకున్నా. ఈక్వల్ టు 1 అయిందనుకోని V1 లోకి పుష్ చేసుకున్నా. ఈక్వల్ టు దాని తర్వాత 2 కాకపోతే ఈక్వల్ టు 2 అయితది. సో, V2 లోకి పుష్ చేసేసుకున్నా. ఓకే? దాని తర్వాత అన్నిటిని రివర్స్ సార్ట్ చేసిన. రివర్స్ సార్ట్. ఓకే? తర్వాత ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అని ఒక వేరియబుల్ అస్యూమ్ చేసేసుకున్నా. ఓకే? దాని తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు V0లో నాకు 3 ఎలిమెంట్స్ కన్నా ఎక్కువ ఉన్నాయా లేదా? ఉన్ ఉన్నాయనుకోండి. ఐ విల్ బి టేకింగ్ ద మాక్సిమం ఆఫ్ ఆన్సర్ కామా. అంటే ఆన్సర్ ఎక్కువుందా? లేకపోతే దాంట్ల సమ్ అనేది ఎక్కువుందా? ఫస్ట్ 3 ఎలిమెంట్స్. అంటే హైయెస్ట్ 3 ఎలిమెంట్స్ సమ్ అనేది ఎక్కువుందా? ఐ విల్ బి టేకింగ్ దట్. ఐ విల్ బి యాడింగ్ ఇట్ అండ్ కంపేరింగ్ ఇట్ విత్ ద ఆన్సర్. ఆన్సర్‌లో నేను ఆ రెండిట్లో మాక్సిమం వాల్యూ అనేది స్టోర్ చేస్తా. ఆన్సర్ అన్నా లేకపోతే ఫస్ట్ 3 సమ్ అని. ఐ విల్ బి డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ V1 అండ్ V2. అండ్ ఎవ్రీ అరే నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్న దానికి ఐ విల్ బి ఫస్ట్ చెకింగ్ ద సైజ్ వెదర్ ఆల్ ద అరే హాస్ నంబర్స్ గ్రేటర్ థాన్ 0 ఆర్ నాట్. ఆ కండిషన్ చెక్ చేసి ఆన్సర్ ఈక్వల్ టు మాక్స్ ఆఫ్ ఆన్సర్ కామా
దాంట్లో నుంచి హైయెస్ట్ ఎలిమెంట్స్ అనేది తీసేసుకున్నా. నా అవుట్‌పుట్ అనేది ఆన్సర్ చేసిన. ఓకే. దిస్ ఈస్ ద కోడ్ ఫర్ సెకండ్ క్వెషన్. ఓకే. అండ్ థర్డ్ క్వెషన్. థర్డ్ క్వెషన్ ఏమన్నారంటే, యూ ఆర్ గివెన్ an integer array nums of length n and a binary string s. సేమ్ లెంగ్త్. ఓకే. నాకొక ఇంటిజర్ అరే అనేది ఇచ్చిండు. దాని తర్వాత ఒక స్ట్రింగ్ అనేది ఇచ్చిండు. ఓకే. ఆల్‌రైట్. దాని తర్వాత మన మన స్కోర్ ఏంటిదంటే, ఎక్కడెక్కడైతే s ఆఫ్ iలో 1 ఉందో, దెన్ వి కెన్ యాడ్ నమ్స్ ఆఫ్ i టు అవర్ స్కోర్. ఓకే. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. హ్మ్. 2, 1, 5, 2, 3, 0, 1, 0. ఓకే. దీంట్లో ఇది నెమ్స్. ఇది నెమ్స్. ఓకే. ఇది ఎస్. ఎక్కడెక్కడైతే 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. ఇక్కడ కూడా 1 ఉంది. సో, ఇదిని మనము మన స్కోర్‌కి యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం స్కోర్‌కి యాడ్ చేసుకోవచ్చు. బట్ వి కెన్ పెర్ఫార్మ్ ఎన్ ఆపరేషన్. ఆపరేషన్ ఏంటిదంటే ఆహ్, స్వాప్ ఎస్ ఆఫ్ ఐ, ఎస్ ఆఫ్ ఐ ప్లస్ 1 ఇఫ్ ఎస్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్కడెక్కడైతే 0 ఉంది. అంటే ఇక్కడ 0 ఉంది. దెన్ వి కెన్ స్వాప్ బోత్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. ఓకే. దిస్ ఈస్ ద ఆపరేషన్. ఓకే. ఇక్కడ 0 ఉంది. బట్ దేర్ ఈస్ నో ఎలిమెంట్ దిస్ సైడ్. అంటే ఐ ఫర్ ఐ లెస్ దాన్ n-1. n-1 కంటే తక్కువ ఉంది. అంటే లాస్ట్ ఎలిమెంట్ తప్ప మనం మిగతావన్నీ స్వాప్ చేయగలుగుతాం. రైట్? సో, అండ్ వి కెన్ డూ దిస్ ఇన్ఫినిట్‌లీ. ఈ ఆపరేషన్ అనేది ఇన్ఫినిట్‌లీ చేయాలి. మన అవుట్‌పుట్ ఏం చేయాలంటే మాక్సిమం స్కోర్. సో, ఓకే. మాక్సిమం స్కోర్ అనేది మనం అవుట్‌పుట్ చేయాలి. దీంట్లో మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే 1 అనేది ఆహ్, ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్‌కి మూవ్ అయితది. 1 విల్ ఆల్వేస్ గో లెఫ్ట్ సైడ్. గో లెఫ్ట్ సైడ్. కదా! 1 అనేది ఎప్పుడైనా సరే లెఫ్ట్ సైడ్‌కెళ్తది. రైట్? ఎందుకంటే మీకు 0 తీసుకుంటాం. మనం రైట్ సైడ్ ఎలిమెంట్ తీసుకుంటాం. 0 రైట్ సైడ్‌కి పోతుందంటే 1 లెఫ్ట్ సైడ్‌కి వస్తున్నట్టే గదా! ఓకే. సో, 0 అనేది లెఫ్ట్‌కి పోతది. 1 అనేది సారీ 0 అనేది రైట్‌కి పోతది. 1 అనేది లెఫ్ట్‌కొస్తది ఎప్పుడైనా సరే. రైట్? సో, వ్ వాట్ కెన్ ఐ సే? నాకు ఇప్పుడొచ్చిన 1 ఎప్పుడైతే నాకు 1 వస్తదో ఐ విల్ బి గివింగ్ దట్ 1 టు మాక్స్ రైట్. అంటే సారీ మాక్స్ లెఫ్ట్. అంటే ఇప్పుడు ఈ 1 అనే ఉంది. ఈ 1 నేను దేనికిస్తానంటే, నా లెఫ్ట్ సైడ్‌లో ఏదైతే మాక్సిమం ఎలిమెంట్ ఉంది. నేను ఈ 1 అనేది ఇక్కడికెళ్ళిపోతది. గాట్ మై పాయింట్? అండ్ విచ్ డజంట్ హాస్ 1. అంటే ఇప్పుడు 1కి 1 ఉంది. బట్ ఇక్కడ 5కి 0 ఉంది. 5 డజంట్ హాస్ 1. రైట్? సో, ఈ 1 ఏం చేస్తది? నేను అక్కడికెళ్ళిపోతానంటది. ఓకే. దాని తర్వాత ఇక్కడ 2కి 0 ఉంది. దాని తర్వాత 1కి 1 ఉంది. బట్ ఈ 1 ఏమంటది? నేను నీ దగ్గర ఉండను. ఐ విల్ బి గోయింగ్ సమ్‌వేర్ లెఫ్ట్ విచ్ హాస్ మోర్ వాల్యూ దెన్ యూ. ఇఫ్ నథింగ్ హాస్ మోర్ వాల్యూ దెన్ యూ, దెన్ ఐ విల్ బి స్టేయింగ్ విత్ యూ. సో, థిస్ ఈస్ మై కండిషన్. ఎప్పుడైతే 1 వస్తదో, ఆ 1 అనేది లెఫ్ట్ సైడ్ పోవడానికి ట్రై చేస్తది. లెఫ్ట్ సైడ్ ఉన్న మాక్సిమం ఎలిమెంట్ దగ్గరకి పోవడానికి ట్రై చేస్తది. ఓకే. హౌ విల్ బి డూయింగ్ కోడ్ ఫర్ థిస్? నేనేం చేస్తానంటే, ఐ విల్ బి టేకింగ్ ఎ ప్రియారిటీ క్యూ. ప్రియారిటీ క్యూ తీసుకుంటాను. ప్రియారిటీ క్యూ తీసుకొని ఏం చేస్తానంటే, ఎవ్ ఎవ్రీ టైమ్ ఐ విల్ బి గోయింగ్ టు ఎన్ ఎలిమెంట్. ఫస్ట్ ఐ విల్ బి పుషింగ్ దట్. ఆ ఎలిమెంట్ అనేది నేను పుష్ చేసేసుకుంటా నా ప్రియారిటీ క్యూలో. ఓకేనా? దాని తర్వాత ఎప్పుడైతే 1 వస్తది. సో, ఫై ఈక్వల్ టు 1 వచ్చిందనుకో, అప్పుడు నేనేం చేస్తానంటే, అంటే ఈ ప్రియారిటీ క్యూ అనేది నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న మాక్సిమం ఎలిమెంట్ విచ్ డజంట్ హావ్ 1 అని స్టోర్ చేసుకుంటది. రైట్? సో, నేనేం చేస్తా, వెనెవర్ ఐ యామ్ గెట్టింగ్ సో, ఫై ఈజ్ ఈక్వల్ టు 1. In such cases, what I will be doing is, I'll be removing the highest element from left side. నేను టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, అందుకని హైయెస్ట్ ఎలిమెంట్ విచ్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్.
ఆ ఎలిమెంట్ అనేది తీసుకొని ఆన్సర్‌లోకి యాడ్ చేసేసుకుంటా. ఇప్ ఆన్సర్‌లోకి యాడ్ చేసేసుకుంటా. ఇప్పుడు నేను హైయెస్ట్ ఎలిమెంట్ అనేది తీసుకొని ఆన్సర్‌లోకి యాడ్ చేసేసుకున్నా. సో, ఆ ఎలిమెంట్ అనేది 1 అనేది వచ్చింది. సో, వాట్ ఐ విల్ బి డూయింగ్? ఐ విల్ బి పాపింగ్ దట్ ఎలిమెంట్. ఓకే. అండ్ మీకు డౌట్ రావచ్చు. మీకు ఇప్పుడు 1 ఉంది. సరే ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 1, 1, 1, 0, 0, 0. ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనేది 5 దగ్గర ఉంటే బెస్ట్ అన్నిటికన్నా. అన్నిటికన్నా బెస్ట్ పాసిబిలిటీ 5 దగ్గర ఉండడం. సో, మీకు ఈ కండిషన్ అనేది ఎట్లా సాటిస్ఫై అవుతుందని మీకు ఒక డౌట్ రావచ్చు. ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఫస్ట్ పుష్ చేస్తున్నా. పుష్ చేసుకున్న తర్వాత నేను చూస్తున్నా. సో, వెనెవర్ ఐ విల్ బి కమింగ్ టు థిస్ ఇండెక్స్, ఐ విల్ బి ఫస్ట్ పుషింగ్ ద 5. 5 అనేది పుష్ చేసేసుకుంటా. ఓకేనా? 5 అనేది పుష్ చేసుకొని చూస్తున్నా. ఇప్పుడు 1 వచ్చింది. సరే. అంటే నాకు ఇప్పటివరకు వచ్చిన ఎలిమెంట్స్‌లో 5 అన్నిటికన్నా పెద్దది విచ్ డజంట్ హాస్ 1 అసైన్ టు ఇట్. సో, ఐ విల్ బి అసైనింగ్ థిస్ 1 టు దట్. ఓకే. దాని తర్వాత మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. ఇఫ్ యూ ఆర్ హావింగ్ థిస్ 5, 0, 5 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆహ్, 5, 0, 5, 0, 1, 6, 4 ఇది 3 అని అస్యూమ్ చేసుకోండి. ఓకేనా? ఐ విల్ బి రైటింగ్ ఇట్ ఓవర్ హియర్ వన్స్ అగైన్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ 1 వచ్చినప్పుడు ఈ 1 అనేది ఈ ప్లేకి అసైన్ అయిపోతుంది. ఓకే. తర్వాత ఇక్కడ 1 వచ్చింది. మీకు డౌట్ రావచ్చు. ఈ 1 అనేది ఇక్కడికి ఎళ్ళబోతుందని. అంటే ఇప్పుడు 4కి అసైన్ అయితది కదా జనరల్‌గా. ఈ 1 అనేది ఇక్కడికి ఎట్టబోతుంది. ఇన్ సచ్ కేసెస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? ఈ 1 అనేది ఏదైతే ఉందో, ఈ 1 అనేది ఇక్కడికెళ్తది. తర్వాత ఈ 1 అనేది ఇక్కడికొస్తది. ఓకేనా? విచ్ వి ఆర్ నాట్ యాక్చువల్లీ డూయింగ్ ఇన్ ద కోడ్. బట్ దిస్ ఇస్ హౌ ఇట్స్ గోనా హ్యాపెన్. ఓకే. సో, దిస్ ఇస్ హౌ వి డూ ఇట్. లెట్స్ లుక్ ఎట్ ద కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అని తీసేసుకున్నాం. దాంతో ఒక పీరియాడిక్ వ్యూ తీసేసుకున్నాం. దాని తర్వాత ఇంట్ n ఈక్వల్ టు నమ్ స్ట్రోక్ సైజ్ అని తీసేసుకున్నాం. దాంట్లో ఒక ఫర్ లూప్ రన్ చేసేసినాం నమ్స్‌లో. దాని తర్వాత ఆహ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎలిమెంట్ అనేది పుష్ చేసేసినాం. పుష్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఉన్న ఇండెక్స్‌లో ఎస్ ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 కాదా అని చూస్తాం. ఒకవేళ 1 అయిందనుకోండి ఆన్సర్‌లో అన్నిటికన్నా లెఫ్ట్ సైడ్ ఉన్న అన్నిటికన్నా హైయెస్ట్ ఎలిమెంట్ అనేది పుష్ చేసుకుంటాం. ఓకేనా? దాని తర్వాత ఆ ఎలిమెంట్ అనేది పోప్ కూడా చేసేస్తాం. Now the written answer. Okay. This is the code for third question. Now the last question. లాస్ట్ క్వెషన్ ఏమంటుందంటే, మీకు మీకు ఒక ఇంటిజర్ ఎన్నిస్తారు. ఈ ఇంటిజర్ ఎన్ని ఏదైతే ఇస్తారో, మనం దాన్ని బట్టి నంబర్స్ రాసుకోవాలి. 1, 2, 3, 4 సో ఆన్ ఎన్ వరకు మనం ఈ సీక్వెన్స్ అనేది రాసుకోవాలి. ఓకే. దిస్ క్వెషన్ ఈస్ మెయిన్‌లీ ఫోకస్డ్ ఆన్ అబ్జర్వేషన్. ఓకేనా? అంటే మీరు ఎన్ని టెస్ట్ కేసెస్ రన్ చేసి చూస్తే మీకు అంత క్లారిటీ వస్తది ఈ క్వెషన్‌కి. ఓకేనా? ఇన్ సచ్ టైప్ ఆఫ్ క్వెషన్స్ దిస్ ఇస్ లైక్ సిమిలర్ టు ది కిల్ అండ్ పాస్. లాస్ట్ టు నెక్స్ట్. అంటే యూ మైట్ హావ్ లిజన్డ్ అబౌట్ దిస్ క్వెషన్. దేర్ ఆర్ 100 పీపుల్ సిట్టింగ్ ఇన్ ఎ సర్కిల్. అంటే ఇట్లా 1, 2 సో ఆన్ ఇట్లా 100 పీపుల్ అనేసి సర్కిల్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ 1 అనేటోడు 2ని చంపేసి 3కి కత్తిస్తాడు. 3 అనేటోడు 4ని చంపేసి 5కి కత్తిస్తాడు. ఇట్లా చేసుకుంటూ పోతారు. దెన్ హూ ఈస్ ద పర్సన్ uh, who is left at the last. These are the type of question which are mainly focused on observation. Okay. సో ఈ క్వెషన్‌లో ఏమంటారంటే, మీకిట్లా ఎన్ నంబర్స్ ఉన్నారు. ఎన్ పీపుల్ ఉన్నారు. యాక్చువల్లీ నంబర్స్ ఇక్కడ. ఓకేనా? దీంట్లో మీరు 2 ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తారు ఆల్టర్‌నేటివ్‌లీ. ఆపరేషన్. దాని ఫస్ట్ ఆపరేషన్ ఏంటిదంటే, రిమూవ్ ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్. ఓకే. దాని తర్వాత సెకండ్ ఆపరేషన్ ఏంటిదంటే, రిమూవ్ ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ ఫ్రమ్ లాస్ట్. ఇది ఫ్రమ్ ఫస్ట్, ఇది ఫ్రమ్ లాస్ట్. ఓకే. సో, ఈ 2 ఆపరేషన్స్ అయితే మనం పెర్ఫార్మ్ చేయాలి. రైట్?
సో, నాకు దీంట్లో ఫస్ట్ నాకు అనిపించినది నేను ఇక్కడ రాసిన. ఫస్ట్ నాకేం నేనేం అబ్జర్వ్ చేసిన, ఎవ్రీ టైమ్ నాకు ఎన్ని ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అయితున్నాయి. ఎవ్రీ టైమ్ ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయితాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. ఎవ్రీ టైమ్ ఎన్ని ఎలిమెంట్స్ డిలీట్ అయితాయి. లెట్ అస్ సీ. ఫర్ ఎగ్జాంపుల్ n అనేది 3 ఉంది. ఇన్ సచ్ కేసెస్ 1, 2, 3 నాకు ఓన్లీ 1 ఎలిమెంట్ డిలీట్ అయితుంది. ఒకవేళ వెనకాల నుంచి వచ్చినా ముందర నుంచి వచ్చినా నాకు 1 ఎలిమెంట్ డిలీట్ అయితుంది. ఓకే. లెట్ లెట్ అస్ టేక్ n ఈక్వల్ టు 5. 1, 2, 3, 4, 5 ముందర నుంచి చూద్దాం. అప్పుడు 2, 4 అనేది డిలీట్ అవుతుంది. వెనకాల నుంచి చూద్దాం. అప్పుడు 2 అండ్ 4 డిలీట్ అవుతుంది. సో, ఇన్సర్ట్ ఇక్కడ 2 అయితుంది. ఇక్కడ 1 అయితుంది. దాని తర్వాత 6 తీసుకుందాం. 6 తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ముందర నుంచి చూద్దాం. ముందర నుంచి పోతే ఏమైతుంది? 2, 4, 6 వెనకాల నుంచి చూద్దాం. అప్పుడేమైతది? 5, 3, 1 In such cases, the number of deletions is 3, but opposite deletions అనేవి అయితున్నాయి ఈవెన్ కేసెస్‌లో. సో, నాకిక్కడ 2 అబ్జర్వేషన్స్ వచ్చినాయి. ఏంటిది? ఈవెన్ కేసెస్‌లో చూద్దాం. ఈవెన్ కేసెస్‌లో కంపారిటివ్‌లీ ఈజీ. ఈవెన్ కేసెస్‌లో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఆహ్, చేసేటప్పుడు డిలీషన్స్ ఆర్ రివర్స్డ్. ఓకే. దిస్ ఈస్ మై ఫస్ట్ అబ్జర్వేషన్. దాని తర్వాత నంబర్ ఆఫ్ డిలీషన్స్ ఆర్ n/2 ఈవెన్ కేసెస్‌లో. విచ్ ఈస్ సంథింగ్ లాజికల్. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అనేది డిలీట్ చేస్తున్నాం. సిన్స్ ఇట్ ఈస్ ఈవెన్, సో ద నంబర్ ఆఫ్ డిలీషన్స్ విల్ బి n/2 రైట్? ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అంటే ఎవ్రీ సెకండ్ ఎలిమెంట్ అంటే ఎవ్రీ ఈవెన్ ఎలిమెంట్ అనేది డిలీట్ చేస్తున్నాం. రైట్? సో, ఈవెన్ కేసెస్‌లో అంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎప్పుడెప్పుడైతే ఈవెన్ ఉంటాయో, ఇన్ సచ్ కేసెస్ దేర్ ఆర్ n/2 డిలీషన్స్. ఓకే. అండ్ ది ఆర్డర్ అనేది మ్యాటర్ అయితది. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. ఓకే. దిస్ ఇస్ మై ఫస్ట్ అబ్జర్వేషన్. ఓకే. తర్వాత ఆడ్ కేస్‌లో. ఆడ్ కేస్‌లో నేనేం అబ్జర్వ్ చేస్తున్నానంటే, నాకు నంబర్ ఆఫ్ డిలీషన్స్ అనేది కంపారేటివ్‌లీ తక్కువైతున్నాయి. ఎంత తక్కువైతున్నాయి? 5 - 1/2. 5 - 1/2 అయితున్నాయి. 5 - 1/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 5/2 ఇన్ C++. ఎందుకంటే అవి ఇంటిజర్ ఫార్మాట్‌లో స్టోర్ అయితాయి కాబట్టి, అంటే ఫ్లోర్ వాల్యూ. ఫ్లోర్ వాల్యూ అనే వస్తుంది నాకు. సో, నంబర్ ఆఫ్ డిలీషన్స్ విల్ బి ఆహ్, ఆహ్, n/2. Actually n - 1/2, but I'm writing as n/2 as a floor. So, okay, floor division. Okay, na? It's a floor division, and the deletions will not be reversed. అంటే లెఫ్ట్ టు రైట్ అయినా రైట్ రైట్ టు లెఫ్ట్ అయినా బోత్ విల్ బి సేమ్. అంటే డిలీట్ అయ్యే నంబర్స్ అయితే కన్ఫర్మ్‌గా సేమే ఉన్నాయి. దాని తర్వాత మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. లెట్ మీ టేక్ సమ్‌వాట్ బిగ్గర్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ 8. 8 అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే. లెఫ్ట్ రైట్ ఉంది. ఓకే. 1 ఇది ఫస్ట్ ఆపరేషన్. 7. నౌ ద సెకండ్ ఆపరేషన్ ఏమైతది? ఇది సెకండ్ ఆపరేషన్. లాస్ట్ ఆపరేషన్ ఇదైతది. లాస్ట్ మిగిలిపోయిన ఎలిమెంట్ అనేది 3. వన్ థింగ్ యూ కెన్ అబ్జర్వ్ ఏంటిదంటే ఎవ్రీ డిలీషన్ ఆఫ్టర్ ఎవ్రీ డిలీషన్ స్పేస్ బిట్వీన్ 2 ఇంటిజర్స్, స్పేస్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్ ఈస్ డిక్రీజ్డ్ బై ఇంక్రీజ్డ్ బై ఇంక్రీజ్ అయితది. స్పేస్ అనేది ఎప్పుడైనా సరే ఇంక్రీజ్ అయితది. ఇంక్రీజ్డ్ బై ఇంటూ 2. ఫస్ట్ ఏమైతది? మీరు ఒక్క ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతది. రైట్? దాని తర్వాత ఆహ్, ఈ ఆపరేషన్ తర్వాత మీకేమైతది? 3, 7 4 ఇక్కడ స్పేస్ అనేది. ఈ రెండిటి మధ్యలో 2. ఈ రెండిటి మధ్యలో 2.
ఈ రెండిటి మధ్యలో 2. ఇక్కడ 1 బిఫోర్ ఎనీ ఆపరేషన్ 1, 1, 1, 1, 1, 1 రైట్? దాని తర్వాత ఇక్కడ ఏం ఎలిమెంట్స్ లేవు. సో, వి కాంట్ టెల్ రైట్? సో, ఆఫ్టర్ ఎవ్రీ ఆపరేషన్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్ ఈస్ మల్టిప్లైడ్ అంటే డబుల్. నాకిది యాక్చువల్‌గా నేను 16కి చూస్తున్నప్పుడు వచ్చింది. నాట్ ఫర్ 8 బట్ 16 అంటే నాకు చాలా పెద్ద నెంబర్ అయిపోతది. ఐ కెనాట్ డూ ఇట్ ఓవర్ హియర్. నేను 16కి చూసేటప్పుడు ఐ గాట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఎవ్రీ ఎలిమెంట్ ఈస్ ఆల్వేస్ మల్టిప్లయింగ్ బై 2. 1, 2, 4, 8, 16 ఇట్లా. అంటే సో, వాట్ కెన్ ఐ టెల్? ఇప్పుడు నాకొక ఎలిమెంట్ ఇచ్చిందనుకోండి. ఎలిమెంట్ ఎక్స్ ఇచ్చాననుకోండి. అండ్ వి ఆర్ ఆన్ ఫర్ ఎగ్జాంపుల్ 8థ్ రౌండ్ అనుకోండి. 8థ్ రౌండ్‌లో ఉన్నాం. అప్పుడేమైతది? నాకు నెక్స్ట్ ఎలిమెంట్ అనేది i ప్లస్ ఎక్స్ ప్లస్ 2 టు ది పవర్ ఆఫ్ i మైనస్ 1 అయితది. రైట్? 2 టు పవర్ ఆఫ్ i మైనస్ 1, x మైనస్ 2 టు పవర్ ఆఫ్ i మైనస్ 1. దీస్ విల్ బి మై సైడ్ బై సైడ్ ఎలిమెంట్స్. ఓకే. ఐ గోట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ రైట్? దాని తర్వాత వాట్ కెన్ ఐ డు? లెట్ మీ థింక్. వాట్ కెన్ ఐ డు? హ్మ్. మేబీ ఐ కెన్ ఒకవేళ నాకు లాస్ట్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్స్ తెలిస్తే, ఆ లాస్ట్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ విల్ కన్వర్జ్ టు ది ఫైనల్ ఎలిమెంట్. అంటే ఇప్పుడు లాస్ట్ ఎలిమెంట్ ఇంకా ఫైనల్ ఎలిమెంట్ ఉన్నాయనుకోండి. ఆహ్, ఆహ్, సారీ ఫస్ట్ ఎలిమెంట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఉందనుకోండి. ఇవి ఎప్పుడైతే ఆహ్, అంటే ఇవి కన్వర్జ్ అయ్యి ఆఫ్టర్ ఎవ్రీ రౌండ్ ఆ లాస్ట్ మిగిలిపోయిన ఎలిమెంట్ దగ్గరికెళ్తాయి గదా! లాస్ట్ ఎలిమెంట్, లాస్ట్ రిమైనింగ్ ఎలిమెంట్ దగ్గరికెళ్ళిపోతాయి గదా! So, if I keep the track of first and last element, maybe I can get to the last remaining element, right? So, how can I keep the track of first and last element? నాకు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్‌ని అనలైజ్ చేసి కెన్ ఐ కీప్ ది ట్రాక్ ఆఫ్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్? లెట్ అస్ సీ. ఆహ్, లెట్ ఫస్ట్ ఎలిమెంట్ అనేది నేను ఎల్ అని తీసుకుంటున్నా. లాస్ట్ ఎలిమెంట్ అనేది ఆర్ అని తీసుకున్నా. లెఫ్ట్ అండ్ రైట్. ఓకే. లెఫ్ట్ ఎలిమెంట్ అండ్ రైట్ ఎలిమెంట్. రైట్ మోస్ట్ ఎలిమెంట్, లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్. ఎప్పుడైతే ఫస్ట్ ఆపరేషన్ అయితదో ఫస్ట్ ఆపరేషన్ ఎప్పుడైతే అయితదో, ని రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉన్నాయనుకోండి. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉన్నాయనుకోండి. ఆ కేస్‌లో ఫస్ట్ ఆపరేషన్ అనేది ఎప్పుడైనా సరే లెఫ్ట్ టు రైట్. రైట్? సో, మన ఆపరేషన్ నంబర్ బట్టి మన లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా అనేది చెప్పొచ్చు. ఇఫ్ ఆపరేషన్ నంబర్ ఈస్ ఆడ్, దెన్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు రైట్. ఇఫ్ ఆపరేషన్ నంబర్ ఈస్ ఈవెన్, దెన్ రైట్ టు లెఫ్ట్. రైట్? సో, ఆహ్, మనం ఎప్పుడైతే ఫస్ట్ ఆపరేషన్ చేస్తున్నామో రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉన్నాయో, ఇన్ సచ్ కేసెస్ లాస్ట్ ఎలిమెంట్ విల్ బి డిలీటెడ్. లాస్ట్ ఎలిమెంట్ విల్ బి డిలీటెడ్. రైట్? లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతది. సో, వాట్ కెన్ ఐ డు? నేను ఈ లాస్ట్ ఎలిమెంట్ అనేది అంటే రైట్ మోస్ట్ ఎలిమెంట్ అనేది నేను దానికన్నా కొద్దిగా ముందరున్న ఎలిమెంట్‌కి మూవ్ చేసేసుకుంటా. ఎందుకంటే ఇది ఎట్లనో నాకు డిలీట్ అయిపోతదని తెలుసు. రైట్? రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉన్నాయి. సో, ఇది ఎట్లనో డిలీట్ అయితదని నాకు తెలుసు. సో, ఐ విల్ బి మూవింగ్ ఇట్ జస్ట్ ఫార్వర్డ్. జస్ట్ ఫార్వర్డ్ ఉన్న ఎలిమెంట్ ఏమైతది? ఆహ్, ఆర్ మైనస్ 2 టు పవర్ ఆఫ్ ఐ మైనస్ 1. రైట్? రౌండ్ -1. ఐ అనేది రౌండ్ -1. సో, ఆర్ అనేది ఇక్కడికి మూవ్ అయిపోతే దాని తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేది డివైడెడ్ బై 2 అయిపోతాయి. ఎందుకంటే ఈవెన్ కాబట్టి. ఓకేనా? దాని తర్వాత సెకండ్ ఆపరేషన్. ఒకవేళ ఆడ్ ఉన్నాయనుకోండి. ఆ కేస్‌లో ఏమైతది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూద్దాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఆడ్ ఉంటాయి. లాస్ట్ ఎలిమెంట్ చేంజ్ కాదు. సారీ ఫస్ట్ ఎలిమెంట్ చేంజ్ కాదు. అండ్ లాస్ట్ ఎలిమెంట్ కూడా చేంజ్ కాదు. సో, మనకి ఈ రెండిట్లో చేంజ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ రిమైనింగ్ ఎలిమెంట్ ఏమైతది? రిమైనింగ్ ఎలిమెంట్ విల్ బి ఆహ్, ఎన్ని ఎలిమెంట్ డిలీట్ అయితాయి? ఆర్ రిమైనింగ్ ఎలిమెంట్ బై 2 ఎలిమెంట్ అనేది డిలీట్ అయితాయి. అంటే 2 డివిజన్‌లో రిమైనింగ్ ఎలిమెంట్ బై 2 అనే ఎలిమెంట్స్ అనేవి డిలీట్ అయితాయి. సో, అవి దీనిలోకెళ్ళి సబ్ట్రాక్ట్ చేసేయాలి. రిమైనింగ్ మైనస్ రిమైనింగ్ బై 2 ఎలిమెంట్స్ విల్ బి యువర్ రిమైనింగ్ ఎలిమెంట్స్. ఓకే. So, these are the two conditions for left to right case. Now, రైట్ టు లెఫ్ట్ కేస్. రైట్ టు లెఫ్ట్ కేస్‌కి ఏమైతది? ఒకవేళ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉన్నాయనుకోండి. అప్పుడు మన లెఫ్ట్
అనేది డిలీట్ అయిపోతది. ఎందుకంటే మీరు రైట్ సైడ్ చూస్తారు. అంటే 1, 2, 3, 4 మీరు రైట్ సైడ్ నుంచి చూస్తుర్రనుకోండి. ఫస్ట్ 3 అనేది డిలీట్ అయితది. దాని తర్వాత 1 అనేది డిలీట్ అయితది. లాస్ట్ ఎలిమెంట్ అనేది డిలీట్ అయిపోతది. ఎవ్రీ ఈవెంట్ కేసెస్‌లో విచ్ వి హావ్ అబ్జర్వ్డ్ అప్ దేర్. ఓకే. సో వాట్ విల్ బి డూయింగ్? We will be deleting the last element and moving it to the front. టు ద ఫ్రంట్ ఏమవుతది? ఇప్పటి వరకు ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ 2 టు పవర్ ఆఫ్ I minus 1. రైట్? సో దిస్ విల్ బి మై న్యూ లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్. దాని తర్వాత వాట్ విల్ బి అవర్ రైట్ మోస్ట్ ఎలిమెంట్? రైట్ మోస్ట్ ఎలిమెంట్ సేమే ఉంటది. అది ఎప్పుడైనా సరే డిలీట్ కాదు. రైట్? సో అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమైతాయి? రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి డివైడ్ బై 2 అయిపోతాయి. రైట్? సో ఆడ్ కేసెస్‌లో ఏమైతది? ఆడ్ కేసెస్‌లో ఫస్ట్ ఎలిమెంట్ అనేది చేంజ్ కాదు. లాస్ట్ ఎలిమెంట్ అనేది చేంజ్ కాదు. రైట్? సో రిమైనింగ్ ఎలిమెంట్స్ మైనస్ ఈక్వల్ టు rm by 2. So these are the two conditions. We will be doing this operation until and unless remaining element is equal to 1. ఈ ఆపరేషన్ మనం చేసుకుంటూనే పోతాం until and unless remaining elements are equal to 1. Okay? So that's what I have done. Let us see it in the code. కోడ్లో ఏమేమి రాస్తున్నాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ లెఫ్ట్ ఈక్వల్ టు 1, రైట్ ఈక్వల్ టు n అని తీసేసుకోండి. ఓకే. దాంతో రౌండ్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ చేశాను నేను. నాట్ విత్ ది 1 సో దట్ ఐ డోంట్ హావ్ టు డూ I minus 1. నేను I minus 1 చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? 2 టు పవర్ ఆఫ్ I minus 1 చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. 0 అంటే లెఫ్ట్ టు రైట్. ఓకే. దాని తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ విల్ బి n. Until unless remaining elements are greater than 1, I'll be doing this operation. Round and 1. Round and 1 అంటే odd. Odd అంటే ఏమైతది? Odd అంటే రైట్ టు లెఫ్ట్. 0 అంటే లెఫ్ట్ టు రైట్ కదా. సో ఆడ్ అంటే రైట్ టు లెఫ్ట్ అవుతుంది. ఓకే. సో ఇఫ్ రిమైనింగ్ అండ్ 1 అయింది అనుకోండి. అంటే ఇప్పుడు రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఆడ్ నెంబర్ లో ఉన్నాయి అనుకోండి. ఇన్ సచ్ కేసెస్ నాకు లెఫ్ట్ చేంజ్ కాదు, రైట్ కూడా చేంజ్ కాదు. సో రిమైనింగ్ విల్ బి ఈక్వల్ టు రిమైనింగ్ ప్లస్ 1/2. ఓకే. అంటే యాక్చువల్గా ఇక్కడ ఇట్లా కూడా రావచ్చు. రిమైనింగ్ మైనస్ ఆఫ్ ఈక్వల్ టు రిమైనింగ్ మైనస్ 1/2 కూడా రాయవచ్చు. ఓకే. ఐ కుడ్ హావ్ ఈవెన్ రిటర్న్ దిస్ బట్ వాట్ ఎవర్. దాని తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈవెన్ ఉన్నాయి. ఈవెన్ ఉన్న కేసులో ఏమవుతుంది? లెఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. రైట్? ఎందుకంటే ఇది రైట్ టు లెఫ్ట్ కేస్. లెఫ్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. సో అది ముందరికి వెళ్ళిపోతుంది. ఓకే. పవర్ ఆఫ్ 2, రౌండ్. ఓకే. దాని తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ విల్ బి డివైడ్ బై 2. ఓకే. సేమ్ విత్ ది లెఫ్ట్ టు రైట్ కేస్. లెఫ్ట్ టు రైట్ కేసులో ఓన్లీ రైట్ సైడ్ అనేది కొద్దిగా ముందరికి మూవ్ అవుతుంది. ఓకే. ఆర్ మైనస్ పవర్ ఆఫ్ 2, రౌండ్. ఇక్కడ నేను రౌండ్ -1 చేయట్లేదు. బికాజ్ ఐ హావ్ టేకెన్ ఫ్రమ్ రౌండ్ ఈక్వల్ టు 0. ఓకేనా? దాని తర్వాత రౌండ్ ప్లస్ ఎవ్రీ టైం. దాని తర్వాత లాస్ట్‌లో లాస్ట్ అండ్ ఫస్ట్ ఎలిమెంట్ ఎక్కడికైతే వచ్చి ఆగినాయో దట్ విల్ బి మై ఫైనల్ ఆన్సర్. ఓకే. సో దిస్ ఇస్ ది solution for fourth question. Hope you liked the video. Thank you for watching.